ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలలో నిర్వహించిన ఐక్యతా పరుగులో అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన ఐక్యతా పరుగును ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ, సమగ్రత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేధా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యతా ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడల మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్, ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఎన్ ఈశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఏకత, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. కాకినాడ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన మహా వ్యక్తి సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. అనంతపురంలోని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్యతా పరుగును జిల్లా ఎస్పీ పి జగదీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత ఉల్లాసంగా పాల్గొన్నారు. అలాగే అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మేరా యువ భారత్ ప్రభుత్వ శాఖల సంయుక్తంగా నిర్వహించిన ఐక్యతా పరుగు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సర్దార్ వల్లభభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశ ఐక్యత, శాంతి, సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. భీమవరంలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీని జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మీతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో కలిసి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నెల్లూరులో నిర్వహించిన ఐక్యతా పరుగులో విద్యార్థులు, మై భారత్ పోర్టల్ యువత, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల మైదానం నుంచి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ కూడలి వరకు 6 కిలోమీటర్ల మేర ఐక్యతా పరుగు నిర్వహించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, మై భారత్ పోర్టల్ జిల్లా యువజన అధికారులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతావని ఒక్కటిగా చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు పరిపూర్ణ అర్థాన్నిచ్చిన మహనీయులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని కొనియాడారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన ఐక్యతా పరుగులో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. బసిరెడ్డి డిగ్రీ కళాశాల నుంచి పటేల్ విగ్రహం వరకు ఐక్యతా పరుగు కొనసాగింది. ఈ సందర్భంగా వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐక్య భారతావనికి స్ఫూర్తి ప్రదాతగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిలుస్తారని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతావని పటేల్ త్యాగాలను నిరంతరం స్మరించుకుంటూ స్ఫూర్తి పొందుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఐక్యతా పరుగు నిర్వహించారు. పోలీసులు, యువత, విద్యార్థులు ఈ పరుగులో పాల్గొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశ ఐక్యత, సమగ్రత స్ఫూర్తిని చాటుతుందన్నారు. విజయవాడ సిటీ ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని వ్యాస్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఐక్యతా పరుగు నిర్వహించారు. మళ్లీ తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యతా రన్ను నిర్వహించడం జరిగింది. ఈ సమైక్యతా పరుగును డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్వీడి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో వల్లభభాయ్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.